నమస్తే, సంగీత కిచెన్కి స్వాగతం. ఈరోజు మంచి ప్రోటీన్ ఇంకా ఫైబర్ గల హెల్దీ రెసిపీ చూద్దాము. పిల్లలు బయట ఆడుకొని వచ్చిన తర్వాత వాళ్ళు చాలా అలసిపోతూ ఉంటారు కదా. ఇవి ఒకటి రెండు ఇచ్చారంటే వాళ్ళ అలసట అంతా తీరిపోతుంది. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోతే 2 కప్పుల నేను పుట్నాలు తీసుకున్నాను. మనం పొట్టు పుట్నాలు ఉంటాయి కదా, శనగలు అంటాము. వాటిని తీసుకొని ఒక క్లాత్ పైన వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇవి దొడ్డుగా ఉంటాయి కదా, మనకు చిక్కీలు చేసుకున్నప్పుడు లావుగా వస్తాయి. కాబట్టి ఇలా కొంచెం నేను దంచుకుంటున్నాను. పుట్నాలు రెండు ముక్కలు అయ్యేలాగా ఇలా దంచుకున్నాను. చూడండి, వీటిని ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. నేను తీసుకున్న 2 కప్పుల పుట్నాలు 1/2 కిలో వరకు ఉంటాయి. అన్నీ నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి. నేను ఇక్కడ కడాయి పెట్టుకున్నాను. 1 టీ స్పూను నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత 2 కప్పుల బెల్లం తీసుకున్నాను. కొంచెం తురుముకొని వేసుకోవాలి. బెల్లం అనేది తొందరగా కరుగుతుంది. 2 కప్పుల పుట్నాలకి 2 కప్పుల బెల్లం తురుము తీసుకున్నాను. నేను 1 కప్పు వేసిన తర్వాత ఇంకొక కప్పు బెల్లం వేసేటప్పుడు వీడియో క్లిప్ మిస్ అయింది. చూడండి, ఇలా బెల్లాన్ని అంతా స్లో ఫ్లేమ్లో మెల్లిగా కరిగించుకోవాలి. ఇది కొంచెం కరుగుతూ ఉన్నప్పుడు మనము ప్లేట్లు రెడీ చేసి పెట్టుకోవాలి, మనం చిక్కీలు చేసుకోవడానికి. ఇలా నేను 2 ప్లేట్లు తీసుకొని వాటికి నెయ్యి రాసి పక్కన పెట్టేసుకున్నాను రెడీగా. ఆలోపు బెల్లం బాగా కరిగిపోయింది. చూడండి, ఇలాగా. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు సోంపు ఉంటుంది కదా, ఆ సోపు కచ్చాపచ్చాగా దంచుకొని దీంట్లోకి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు సోపు వేసుకుంటున్నాను. ఇది వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇదంతా బాగా కలుపుకొని పెద్ద పెద్ద బబుల్స్ వచ్చేంత వరకు మనము ఈ బెల్లం పాకాన్ని ఉడికించుకోవాలి. ఇది మొత్తం మనం స్లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. చూడండి, ఇలా పెద్ద పెద్ద బబుల్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు దీంట్లోకి మనము కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న 2 కప్పుల పుట్నాలు వేసేసుకుందాము. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఒక కొంచెం ముద్దలాగా అయ్యేంత వరకు మనము దీన్ని ఉడికించుకోవాలి. మనం తీసుకున్న బెల్లం పాకం అంతా ఈ పుట్నాలకు మంచిగా కోట్ అయ్యేలాగా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ మనము ఉడికించుకుంటే మనకు చిక్కీ బాగా వస్తుంది. మనము తొందరగా తీసామంటే చిక్కీలు అంత పర్ఫెక్ట్గా రావు. కాబట్టి ఇలా కొద్దిసేపు మనము స్లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే బాగా వస్తాయి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి వేసేసుకుందాము. నేను 2 ప్లేట్లలో కొంచెం కొంచెంగా వేసేసుకుంటున్నాను. ఇది వేడిగా ఉన్నప్పుడే జెల్లీ అంతా వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడైతేనే మనకు ఒక మంచి మందపాటి లేయర్ లాగా తయారవుతుంది. లేదంటే ఒకే జాగల గట్టి పడిపోతుంది. కాబట్టి వీలైనంత తొందరగా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది చాలా వేడిగా ఉంటుంది. చేతిపైన పడకుండా జాగ్రత్తగా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా. ఇలాగే నేను 2 ప్లేట్లని రెడీ చేసి పెట్టుకున్నాను. ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం సెట్ అయిన తర్వాత మనం చేతి పెట్టి చూస్తే మనకు పచ్చిగా అంటకుండా ఉంటుంది, వేడి కూడా తగలదు కదా. అప్పుడు మనం ఇలా మనకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవాలి. నేను ఒక 5 నిమిషాల తర్వాత కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత పూర్తిగా సెట్ అవ్వనివ్వాలి. పూర్తిగా సెట్ అయిన తర్వాత ఇలా నైఫ్తో మనం తీస్తూ ఉంటే ఊడిపోతూ ఉంటాయి. కొంచెం గట్టిగా మనము ప్రెస్ చేసి తీస్తే వెళ్తాయి. వీటిని హెయిర్ టైట్ డబ్బాలో పెట్టుకొని మాత్రమే స్టోర్ చేసుకోవాలి. వీటికి గాలి కనుక తగిలినట్టయితే పచ్చి పచ్చిగా అయిపోతాయి పైన అంతా.
కాబట్టి ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకొని బయట కానీ లేదంటే ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసుకోండి. ఈసారి ఈ హెల్తీ రెసిపీని ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.